తడవు. తడవు అంటే ఆలస్యం. ఈరోజు సందేశం ఆలస్యము. ఆలస్యము ఆలస్యం అంటే ఏమంటున్నాడు? యెహోషువ అంటున్నాడు, యాక్చువల్గా జరిగింది ఏంటంటే, దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చి మీరు స్వాధీనపరచుకోండి, మీరు ఉండండి, కాపురం ఉండండి, ఎంజాయ్ చేయండి అని దేవుడు వారికి ఇస్తే చాలామంది వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు, స్వాధీనపరచుకొని దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్. 7 గోత్రాలు మాత్రం ఇంకా తీసుకోలేదంట. 7 గోత్రాలు చూడండి, 2వ వచనంలో అంటాడు, ఇశ్రాయేల్లో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. గోత్రాలు ఎన్ని? మొత్తం 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 5 గోత్రాలు తీసుకున్నారు, 7 గోత్రాలు ఇంకా తీసుకోలేదు. అంటే వాళ్ళకి ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని వారు స్వాధీనం చేసుకోలేదు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్ళకుండా మీరెన్నాళ్ళు మీకు బ్రహ్మాండమైన ఇళ్ళు ఇచ్చారు, వాకిళ్ళు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, దేశం ఇచ్చారు. ఏం నాయనా మీరు ఇంకా పోలేదు? మీరు ఎన్నాళ్ళు తడవు చేస్తారు? మీరు ఎన్నాళ్ళు తడవ చేస్తారు అంటే ఇంకెంతకాలం మీరు ఆలస్యం చేస్తారు? ఎంతకాలం ఆలస్యం చేస్తారు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, నెలలు గడిచిపోతున్నాయి కదా. ఎప్పుడు పుట్టినప్పుడు ఎట్టొచ్చామో అట్లాగే వస్తున్నాం ఇప్పుడు కూడా. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా మాకు బుద్ధి లేదు, మాకు జ్ఞానం లేదు, మాకు కుదరదు, మేము 10కి రాము, 12కే వస్తాము. 12కే పెట్టుకోండి ఆరాధన. 10కి వచ్చేవాళ్ళు ఎంతమంది? 10 గంటలకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరే, 2, 3, ఇంకొక ఆయన కూడా బయటకు ఉన్నాడులే, 4. ఆడవాళ్ళలో ఎవరు ఉన్నారా 10 గంటలకు వచ్చేవాళ్ళు? ఎవరు చేయొచ్చు కాకండి, ఎందుకంటే రారు కదా. మీరు నవ్వుకుంటారు కదా. నేను కూడా నవ్విస్తాడులే పాస్టర్ గారు, నవ్వులాటకలు ఈ మాట అనేది. టుడే ఈజ్ సీరియస్. ఈరోజు చాలా సీరియస్, ఎందుకంటే కొత్త సంవత్సరం ఇది. మీరెన్నాళ్ళు తడవ చేస్తారు? మీరెన్నాళ్ళు తడవ చేస్తారు? ఎన్ని రోజులు ఆలస్యంగా వస్తారు? ఎన్ని రోజులు ఆలస్యంగా వస్తారు? ఈరోజు ప్రశ్న అదే. ఇశ్రాయేలీలకు 7 గోత్రాలు దేవుడిచ్చిన దాన్ని, ఆస్తిని, మనకైతే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇంక 10 రోజుల తర్వాత చేరదాంలే, నెల రోజుల తర్వాత పోదాంలే అనుకుంటామా? ఇప్పుడే పరిగెత్తాం. మరి ఇశ్రాయేలుకు బుద్ధి లేదు. ఎందుకని? ఇశ్రాయేలీలో 7 గోత్రాల వారు ఇంకా డిలే చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. యెహోషువ అంటున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు? అదేంది? స్వాధీనపరచుకోమన్నాడు. అది ఫిజికల్ మెటీరియలే కదా, అది మెటీరియల్ ప్రాపర్టీ కదా. ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలే కదా, దేశం కదా. ఏం స్వాధీనపరచుకోవచ్చు కదా. మనమైతే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు వారు ఎందుకు దాన్ని స్వాధీనపరచుకోలేకపోయారంటే, ఇళ్ళు వాకిళ్ళు అయితే మామూలుగా అయితే చేసేసుకుంటారు, ఎవడైనా. ఇప్పుడు మనం చేసుకోమా? కానీ ఆత్మీయ సామ్రాజ్యం అది, ఆత్మీయ రాజ్యం అది. లేఖన భాగంలో మాట గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 39వ వచనంలో, మత్తయి సువార్త 25:39వ వచనంలో, ఎప్పుడు రోగి ఏమిట 34 చదువుమా, 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, అదండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి, వెళ్ళండి. అంటే ఇప్పుడు కాదులయ్యా, రేపు పోతాం, ఎల్లుండి పోతాం,
10 రోజుల తర్వాత పోతాం. ఇప్పుడైనా వయసు అయిపోయిందా? కుర్రవాళ్ళని బ్యాప్టిజం అని అడిగితే ఏమంటారు? తీసుకుంటాంలే సార్. కొంతమంది పెద్దవాళ్ళు కూడా బాప్తిజం తీసుకొని కొంతమంది పెద్దలు ఉంటారు కొన్ని చోట్ల, తీసుకుంటాంలే సార్. ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన, వృద్ధుడు, 60 పైబడ్డాయి, భక్తిగా ఉండేవాడు. బాప్తిజం తీసుకోవా అంటే, ఇంకా టైం ఉంది సార్, ఇంకెప్పుడు ముసలోడు అయిపోయాడు, రేపో మొప్ప చస్తాడు, ఇంకెప్పుడు టైము, చచ్చిపోయాక. నేను అదే అడిగా, ఎంత నీ వయసు 60 దాటింది కదా, ఇంకా టైం ఏడుందంటే, బైబిల్లో ఇంకా నేను చాలా నేర్చుకోవాలి సార్. ఏమంటే ఉందా అది? బైబిల్లో చాలా నేర్చుకుంటే కానీ బాప్తిజం తీసుకోకూడదని ఉందా? యేసు ప్రభువుని నమ్మితే చాలు, యేసు నా రక్షకుడు, నా పాప విమోచకుడు నమ్మితే చాలు, బాప్తిజం తీసుకోవచ్చు. నెలల కాలాలు అక్కర్లేదు. బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఇంతకుముందు 6 నెలలు టైం ఇచ్చేవాళ్ళు. ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవాలని పేరిస్తే 6 నెలలు అబ్జర్వేషన్లు పెట్టేవాళ్ళు. కమిటీ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మిమ్మల్ని అబ్జర్వేషన్లు పెట్టామండి, 6 నెలల తర్వాత మీకు బ్యాప్టిజం ఇస్తాం, లేకపోతే మిమ్మల్ని సభ్యత్వం ఇస్తాం. నేను కావల్లో ఉన్నప్పుడు కావలి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చికి అప్లికేషన్ పెట్టా, మేము రెగ్యులర్గా మీ చర్చికి వస్తున్నామయ్యా, మాకు సభ్యత్వం ఇవ్వండి అని ఎప్పుడో పెట్టాం. 86లో 89లోనో 90లోనో. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? 6 నెలలు మిమ్మల్ని అబ్జర్వేషన్లు పెట్టాలన్నారు. 6 నెలల అబ్జర్వేషన్ అంటే ఏంటి? అబ్జర్వేషన్ ఏంటి? ఈ 6 నెలల్లో మేము ఏ తప్పు చేయకుండా విశ్వాసంగా ఉంటూ దేవుని మందిరానికి వస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో గడిపితే వాళ్ళకి మన మీద నమ్మకం కదిలితే అప్పుడు వాళ్ళు మనకి సభ్యత్వం ఇస్తారు. సో గమనించండి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నీవు ఎదుగో రాజు అంటున్నాడు, అంటే ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని స్వాధీనపరచుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి రండి. బాప్తిజం పొందడం అన్నా, విశ్వాసం ఉండడం అన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ దినము ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మనకు కనిపిస్తున్న బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, సడన్గా ఏదో జరిగిపోద్ది. ఒకవేళ జరిగిన దాంట్లో అంతిమ పరిస్థితి అయితే మనం చెప్పలేం కదా. బ్రతికి బయటపడితే ఓకే, బ్రతకగా చనిపోతే ఏంది పరిస్థితి? ఇంకెప్పుడు నీ సిద్ధపాటు, నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటే ఎందుకు నీవు ఆలస్యం చేస్తున్నావు? ఇక్కడ ఇశ్రాయేలీలో 7 గోత్రాల వారు ఆలస్యం చేశారంటే అది ఉద్దేశం అదే, ఆత్మీయంగా. ఒకవేళ లోకపరంగా మనం చెప్పుకున్నా కూడా ఈనాటి పరిస్థితులు చూస్తే ఎవరైనా ఇల్లు ఇస్తామంటే ఆలస్యం చేసేవాళ్ళు ఉన్నారా? డబ్బు ఇస్తామంటే ఆలస్యం చేసేవాళ్ళు ఉన్నారా? ఏమంటే కనుక ఇవి మనం గుర్తు చేసుకోవాల్సింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూద్దాం. ఎందుకు నిలబడి ఉన్నారు? పిలిచినా ఎవరో ఒకరు పిలుస్తారు, పోకూడదా? పని చేయడానికి పోకూడదా? ఎందుకు పోవట్లేదు అంటే ఆలస్యం చేస్తున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంటికి పోయి పడుకోవచ్చులే, పోవాల్సిన అవసరం లేదులే,
పోతే నీకే కదా మేలు, పోతే నీకే కదా డబ్బులు వచ్చేది, పోతే నువ్వే కదా మంచిగా భోజనం తింటావు. పోకుండా అంటే పని నిర్లక్ష్యం చేసేవాళ్ళు బద్ధకపు మనుషులు, బద్ధకము, సోమరితనం. బాగా ఆలోచన చేయండి. మన జీవితాల్లో చాలా మందికి సోమరితనం ఉంది, బద్ధకం ఉంది. చేసుకుందాంలే, చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, సాయంత్రం చేద్దాం. ప్రార్థన ఉండేది సాయంత్రం 7 గంటలకు కదా, 6 గంటలకు మొదలు పెడదాంలే. 6 గంటలకు మొదలు పెడితే 7 గంటల ప్రార్థన మొదలవుద్దా? లేట్ అవుద్ది. ఎందుకు? అది అవ్వదు పని. 6 గంటలకు పని మొదలు పెడితే 8, 9 అవుతుంది. 9 గంటలకు మొదలు పెట్టాలి ఇక ప్రేయరు. అప్పుడు ముగించేటప్పటికే రాత్రి 11, 12. ఇన్ టైం బిగిన్ చేస్తే ఎర్లీగా ముగిస్తాం. పెళ్ళిళ్ళు కూడా గమనిస్తారా? 10 గంటలకు కార్డులో వేస్తాం పెళ్ళి మొదలు పెట్టాలకే. పెళ్లి కూతురు వచ్చేటప్పటికి పెళ్లి మొదలకి 12 కానివ్వండి, కానివ్వండి సార్. ఇక 12, 1 గంటకాల అయిపోవాలా. లేదు ఆయన కొంచెం మొండోడు అయ్యి అర్థం చేసుకునేవాడు అయితే ఆ స్పీకర్ కానీ, నడిపించేవాళ్ళు కానీ, గ్రీటింగ్ చెప్పేవాళ్ళు కానీ, మాకెందుకులే ఎంత లేట్ అయితే ఏమిలే అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. జనాలను అర్థం చేసుకోరు. అలాంటప్పుడు లేట్ అవుతుంది. 3 గంటలకు 4 గంటలకు పెళ్ళి, భోజనాలు 4 గంటలు. సో నువ్వు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎర్లీగా అయిపోద్ది కదా. ఎందుకు నువ్వు లేట్గా ప్రారంభిస్తావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం ఏంటి? ఎందుకు వీళ్ళు సాయంత్రం 5 గంటల దాకా ఉన్నారట వీధుల్లో. అప్పుడు ఆయన వచ్చి అన్నాడంట, ఏమయ్యా మీరు ఇక్కడ నిల్చున్నారు, సరే ఇప్పుడైనా పోండి, పనికి పోండి, మా తోటలో పని పొమ్మంటే అప్పుడు పోయారట. గమనించాల్సింది, ఆలస్యము అనేది మంచిది కాదు. ఏ విషయంలోనైనా, ఆత్మీయ విషయమైన, ఆరోగ్య విషయమైన, ఆర్థిక విషయమైన, సామాజిక విషయమైన, ఏ విషయంలోనైనా కూడా ఆలస్యం అనేది మంచిది కాదు. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26, 20. యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడు ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని వెళ్ళగొట్టిరి. చాలమ్మా. ఏం జరిగిందంటే ఇక్కడ కుష్ఠరోగం వచ్చింది ఒక అతనికి. కుష్ఠరోగం వస్తే ఇంకా ఆలస్యం చేయలేదు, ఎందుకు తరిమేశారు? ఆ కుష్ఠరోగము అది అంటువ్యాధి అని అప్పటి దినాల్లో ఆలోచన. అంటే ఒక వ్యక్తికి జబ్బు ఉంటే ఆ జబ్బు ఇతరులకు అంటుకోకూడదు. మనకు జలుబు చేస్తే ఏం చేస్తాం? మనం అందరికి అంటిస్తాం కదా, అందరికి అంటిస్తాం. జలుబు చేసిన వాళ్ళు మాస్క్ వేసుకొని రావచ్చు కదా. నాకు జలుబు చేస్తే వెంటనే శాస్త్రీయ బాంబు పూసేస్తాను, అవసరమైతే ఇంకేం చేయాలని చేసేస్తాను, ఆవిరి పట్టేస్తాను. అంటే అది స్ప్రెడ్ కాకుండా, ఆ జలుబు అనేది పెరగకూడదు, పెరిగితే పక్కన వాళ్ళకి అంటుకుంటుంది. ఇక్కడ అంటే ఏ రోగమైనా నీకు వస్తే ఆ రోగానికి ఏం చేయాలా? వెంటనే చికిత్స చేయాలి. రోగాన్ని ఏం చేయాలా? దాచిపెట్టుకున్నాం అనుకోండి, రేపు పోదాం, ఎల్లుండి పోదాం, ఇంక 10 రోజుల తర్వాత పోదాం, 20 రోజుల తర్వాత పోదాం అంటే ఏమవుతుంది? అది ఏమండి? ముదిరిపోయి ఇక అది ఇప్పుడు లాభం లేదండి, అయిపోయింది, ముదిరిపోయింది, ఇంకా లాభం లేదు, తీసుకెళ్ళండి కదా. ఒక వ్యక్తికి జబ్బు కానీ రోగం కానీ అది ఏ బలహీనత అయినా వస్తే ఇమీడియట్గా చొక్కా మీద చిరుగు పడితే ఏం చేస్తాం? వెంటనే దాన్ని కుట్టుకోవాలి. కుట్టకపోతే ఆ చినుగు ఏమవుద్ది? ఇంకా పెద్దదవుతుంది. ఆలస్యం చేయొద్దు. రోగము చూడండి, ఇక్కడ కుష్ఠరోగం అనేటువంటిది వస్తే వెంటనే వారు ఏం చేశారంటే అతన్ని వెంటనే బయటికి పంపించారు. అతను కూడా త్వరపడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వేరే వాళ్ళకి అంటకూడదు ఇది. ఆలస్యం చేయొద్దు రోగ విషయంలో. నీకు రోగం ఏదైనా వచ్చిందంటే అది ఏదైనా కావచ్చు,
అది బీపీయా, షుగరా, లేకపోతే ఇది థైరాయిడా, లేకపోతే అది ఏదైనా కానీ ఏ జబ్బు అయినా నీకు జబ్బు అనిపించిందంటే ఇమ్మీడియట్గా వెంటనే ఆలస్యం చేస్తే అది నీ ప్రాణం మీదకి వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 ద్వితీయోపదేశకాండం 23:21 ఇక్కడేమో చెప్తున్నాడు చూద్దాం. మీ దేవుడనే యెహోవాకు మొక్కుకొని తర్వాత ఆ మొక్కుబడి చెల్లించడం నీవు తడవు చేయకూడదు. మొక్కుకుంటే, దేవా నేను ఇది చేస్తాను నీకోసం, దేవా నేను ఇది ఇస్తాను నీకోసం, దేవా నీకు ఎలా ఉంటాను నీకోసం అని నువ్వు మొక్కుబడి చేసుకుంటే దాన్ని ఆలస్యం చేయొద్దు. అందుకే అంటాడు ప్రసంగిలో ఒక మాట, మనం చూస్తే 5వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం ఒక మాట. ప్రసంగి గ్రంథం 5:4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం. అంటే ఆలస్యం చేసేవాళ్ళు ఎవరంట? ఏమన్నా వింటున్నారా? అందరూ వినాలి. నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తా, ఈరోజు కాదు, రేపు ఎప్పుడైనా గుర్తు చేస్తా. ఆలస్యం చేసేవాళ్ళందరికీ ఏం లేదంట. ఏం సార్ మీరు ఎట్లా అంటారు? మమ్మల్ని బాధపడద్దు. బుద్ధి తెచ్చుకోవడానికి ట్రై చేయండి, జ్ఞానం తెచ్చుకోవడానికి ట్రై చేయండి, వివేకం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని సార్ ఏంది ఇట్లా అన్నాడు మమ్మల్ని అన్నాడంటే మిమ్మల్ని సరి చేయడానికి నేను ఉండేది. మీరు గోల్ చేసుకుంటూ ఉండండి, నేను వాక్యం చెప్తానంటే అది వేస్ట్ కదా. సో కనుక ఏమంటాడంటే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే అది బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టం లేదు. అంటే ఆలస్యం చేసేవాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు. ఏమ్మా వింటున్నారా? బాగా వినాల. ఆలస్యం చేస్తే మీరు దేవునికి ఇష్టలు కారు. క్రిస్మస్ పండగ చేసుకున్నాం, దేవుని దూత పాట పాడింది. ఏం పాట? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులకు అంటే ఆలస్యం చేయకుండా వచ్చే మనుషులు నాకు ఇష్టలు, ఆలస్యం చేయకుండా వచ్చే వాళ్ళకి నా సమాధానం. అర్థమైందండి? ఆలస్యంగా వచ్చే వాళ్ళకి దేవుని సమాధానం. లేకపోతే మీ ఇంట్లో గొడవలే, సమస్యలే, తగువులే, ఏ భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల బిడ్డల మధ్య కానీ అసమాధాన పరిస్థితి. చూసారా? ఎజ్రా 7:17 ఇంకో మాట చూద్దాం. ఎజ్రా గ్రంథం 7:17 యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠ మీద తడవు చేయక అన్నాడు. చూసారా? 17వ వచనం మొదట్లోనే తడవు చేయక అంటే ఆలస్యం చేయక దేవునికి అర్పించాల్సింది అర్పించు. నీకు మేలు కలిగింది, కృతజ్ఞత ఇవ్వాలనుకున్నావు, ఇచ్చేయి. నీకు ఆశీర్వాదం కలిగింది, ఆరోగ్యం వచ్చింది, ఆర్థిక అభివృద్ధి కలిగింది, నీకు ఏదైనా మేలు జరిగింది, ఇంకా ఆలస్యం చేయక వెంటనే ఇచ్చేసి. ఎందుకంటే ఆలస్యం చేస్తే ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. మర్చిపోతే అది మన మీద ఒక ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దానివల్ల నష్టపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం ఎలియాజరు అంటాడు ఇక్కడ. ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం. యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు కనుక తడవు కానీయక. చూసారండి? ఏమన్నాడంటే ఎలియాజరు, యెహోవా నా కార్యమును సఫలం చేశాడు కదా, కాబట్టి ఇంకా ఆలస్యం వద్దు, అమ్మాయిని పంపించేయండి. ఇస్సాకుకు వివాహం చేసే ఉద్దేశంలో అబ్రహాం గారు ఎలియాజర్ని పంపించాడు కదా. ఎలియాజర్ వచ్చాడు, లాబాను బెతుయేలు దగ్గరకు వచ్చాడు, మాట్లాడాడు, ఓకే అయిపోయింది. దేవుడు సక్సెస్ చేశాడు. సక్సెస్ అయిన తర్వాత ఇక ఆయన ఏమన్నాడంటే, చూడండి ఏమన్నాడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు కనుక నాకు
తడవు కానియకుండా పంపించండి. అందుకే వివాహం ఓకే అయిన తర్వాత, అంటే వివాహ నిశ్చయం ఓకే అయిన తర్వాత ఎక్కువ కాలం పెట్టుకోరు, ఎక్కువ కాలం గ్యాప్ పెట్టుకోరు, వెంటనే త్వరగా లాగిచ్చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ టైం పెట్టుకుంటే ఈ లోపు ఏమైనా జరగచ్చు. అందువల్ల ఎక్కువ గ్యాప్ పెట్టుకోరు. ఎంగేజ్మెంట్ విషయంలో కూడా కొంతమంది గ్యాప్ పెట్టుకుంటారు, చాలా గ్యాప్. ఆ గ్యాప్లో ఏమైనా జరగచ్చు. దాదాపు ఒక 25 ఏళ్ల క్రిందట ఓ అమ్మాయికి, మా బంధువులోని ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఆ ఎంగేజ్మెంటు ఆ పెళ్లి కుమారుడు విషయంలో ఎవరికి అంగీకారం లేదు. కానీ ఆ ఇంటి యజమాని పెద్ద ఆయన ఉన్నాడు, తాతగారు, ఆయనకి ఇష్టమైంది అది, అందుకే ఆయన చేయాలనుకున్నాడు. సరే మేమెవరూ ఇష్టపడలేదు. సరే అయిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా చేసాడు. ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు చాలా ఆలస్యం అయింది. మళ్ళీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నారు? 6 నెలలకు పెట్టుకున్నారు. ఈ 6 నెలల్లో ఏదో జరిగిపోయినాయి. ఆఖరికి ఈ 6 నెలల్లో ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో మేమే పెళ్లి చేయాల్సి వచ్చింది. చూసారా, 6 నెలలు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా అంటే ఇక ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఖర్చులు, ఆ ఉంగరాలు, ఆ వస్త్రాలు అన్నీ రిటర్న్ చేయాల్సి వచ్చింది. సో ఆలస్యం అయితే ఏమవుతుందంటే మంచి చెడ్డలు తెలిసిపోతాయి. ఆ తెలియడంలో క్యాన్సిల్ కావచ్చు, లేక ఇంకేదైనా కావచ్చు. అందుకనే ఎలియాజరు అంటున్నాడు, సక్సెస్ అయింది కదా, దేవుడు సఫలం చేశాడు కదా, ఇంకా ఆలస్యం వద్దు, కమాన్ లాగిచ్చేద్దాం అనే ఉద్దేశం అంటున్నాడు. నిర్గమకాండం 12:39. నిర్గమకాండం 12:39 ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరు కనుక అది పులిసి ఉండలేదు. చాలమ్మా, చాలు. అంటే ఆలస్యము చేయనందువల్ల ఏం జరిగింది అక్కడ? పిండి పులియలేదు. మనవాళ్ళకి ఏది ఇష్టం? పిండిని పులసబెట్టి దోశలని ఎన్ని రోజులు వేస్తారా? ఎందుకమ్మా చంపుతారు మమ్మల్ని? ఎందుకు చంపుతారు మమ్మల్ని? వేసిందే వేయడం. ఈరోజు తింటావా? ఈరోజు ఏం దోశ వేయమంటావు? ఉల్లిపాయ వేసేదా? కోడిగుడ్డు వేసేదా? ఇది ఆ దోశ, ఆ పిండే. ఎందుకండి? ఎందుకు చంపుతారు? లేఖనాలు బైబిల్లో చాలా క్లియర్గా ఉంది కదా. అంటే పులిసిన పిండి తినద్దు అని దాని అర్థం. పులిసిన పిండి తినద్దు అంటే ఏం చేయాలా? పిండిని పొలవక ముందే వాడేసుకో. ఈరోజు నువ్వు గ్రైండర్కి వేసావా, ముగిచ్చే కొద్దిగా వేసుకో, అరకెద్ద వేసుకో. ఎందుకు ఇన్ని వేసుకొని 4 రోజులకు 10 రోజులు కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని? ఏమండి, ఫ్రిడ్జ్ అనేది తాత్కాలిక ఉపశమనం అండి. అది మనం ఏం చేస్తుంటాం? మీరు అనొచ్చు, సార్ మీకు సైన్స్ తెలుసా, టెక్నాలజీ తెలుసా అని. సైన్స్ టెక్నాలజీ తెలియబల్లే, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకుంటే చాలు. ఇందులో ఉంది, బైబిల్లో ఉంది అంత సైన్స్ టెక్నాలజీ అంతా. ఫ్రిడ్జ్లో అది ఏంటంటే తాత్కాలికం, టెంపరీ, అప్పటికప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరానికి వాడుకొని, అంతేగాని 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం కాదు. కొంతమంది ఉన్నారట 10 రోజుల చికెన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారంట. 10 రోజులు ఎట్టండి? ఎలాగండి? నిన్నటి చికెన్ ఈరోజు తినాలంటే తినలేము. కొంతమంది తింటారులేండి, నేనైతే తినలేను. ఎందుకంటే అది తినాలనే ఆశ ఉండదు. ఒకవేళ తిన్నా కూడా టేస్ట్ మారుద్ది, దాని ఆరోగ్యం మంచిది కాదు. ఏదో రకరకాలు ఉంటాయి, దాని వాసన వస్తుంది, రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే పులిసిన పిండి తినకూడదు. వీళ్ళు ఆలస్యం చేయలేదు కాబట్టి పిండి పొలవలేదు. చూసారండి? అంటే ఆనాటి భోజనమే. ఇశ్రాయేలీలు ఆహార కొరతలో ఉన్నప్పుడు అరణ్యంలో దేవుడు మోషే ద్వారా మన్నా కురిపింపజేశాడు. ఆ మన్నా ఆహారాన్ని దేవుడు ఏం చెప్పాడు? ఏ పూట కాపోటే
మీరు తెచ్చుకొని తినాలి. ఒక్కొక్కడు ఏం చేశాడంటే ఆశపోతుళ్ళు మనలాంటి వాళ్ళు మరింత తెచ్చి దాచిపెట్టుకున్నారు. తెల్లారాలకి ఏమైంది? అది పురుగులు పట్టిపోయింది, పాడైపోయింది కదా. సో అది ఏమన్నాడంటే అక్కడ వద్దు, అట్లా మీకు ఏనాటికి ఆనాటి నేను ఇస్తున్నాను కదా, మీరెందుకు దాన్ని తెచ్చిపెట్టుకొని పురుగులు పట్టాక తిని దానివల్ల ఆరోగ్యం పాడైపోద్ది కదా, తినకండి. ఎందుకు దాన్ని తింటారు? కేవలం ఇలా తినడానికి కారణం ఏంటి చెప్పండి? పని చేసుకోలేక, ఏ పూటకు ఆ పూట వండుకోలేక, ఏ పూటకు ఆ పూట తయారు చేసుకోలేక కదా. గమనించండి. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు తెలియజేస్తున్నాడు, ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు తినడం, ఆలస్యం చేయకుండా ఉంటే అది ఫ్రెష్గానే ఉంటుంది అంటాడు. 32వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండ 32 1వ వచనం. మోషే కొండ మీద ఉన్నాడు, అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ కొండ దిగకుండా తడవు చేయుట అంటే ఆలస్యం చేశాడు. మోషే ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినందువల్ల ఏం జరిగిందండి? అహరోను అది కుడి వచ్చి, లెమ్ము, మా ముందు నడుచుటకు దేవతను మా కొరకు చేయము. అహరోను అడుగుతున్నారు, యాజకుడు అహరోను అడుగుతున్నారు ప్రజలు వచ్చి, అయా మోషే రావడం ఆలస్యమైంది కాబట్టి ఏం చేస్తావు నువ్వు మా కోసం? మాకొక దేవతను తయారు చేయి. బాగా విసికిచ్చుంటారు. నాబోటుడైతే మాట వినడు. నేను చేయనయా, నేను అబ్బా కాదు, రాని వెయిట్ చేద్దాం, మోషే కోసం వెయిట్ చేద్దాం, ఎందుకంటే దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు మోషే అనేవాడినేమో నేనైతే. కానీ అహరోను అంటాడు, ఆయన కూడా. కానీ జనాలు ఒకరుగా కదా 6 లక్షల మంది విసిగిచ్చి అంటారు, నువ్వు చెప్పాల్సి ఉందే, నువ్వు చేయాల్సి ఉందే, ఏదో మా కోసం దేవతను చెయ్యి. మోషే ఆలస్యానికి కారణం ఇశ్రాయేలులు విగ్రహారాధన చేయడానికి సిద్ధపడ్డారు. నువ్వు ఆలస్యం అయితే ఏ విషయంలోనైనా సాతానుడు ఎంటర్ అయిపోతాడండి. ఏమండి, అర్థమవుతుందా? దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం అయింది అనుకోండి, ఏమో తెలుసా, పొయ్యి మీద పాలు పొంగిపోతాయి. పాలు పొంగేటప్పటికి ఏం చేస్తాం? పోయి దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి. వెంటనే పోయి దాన్ని క్లీన్ చేసి అది అనేటప్పుడు లేట్ అయిపోద్ది. లేట్ అయ్యాడికి వచ్చేటప్పటికే అయిపోయాయి అంత. సైతానుడు ఏదో ఒక అవకాశం, లేకపోతే ఎవరో చుట్టాలు వచ్చేస్తారు సమయానికి, మనం బయటకు పోయేటప్పటికే ఎదురు వచ్చేస్తారు. అరే గుడికి పోవాలనుకున్నానే, మీరు వచ్చేసారా, ఇక ఏం చేద్దాం, పాలే ఆగిపోతాం. బంధువులు కదా, మోమాటం, వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో. సో ఇలా మోషే దేవుని దగ్గర నుండి రావడం ఆలస్యం అయ్యేటప్పటికీ విగ్రహారాధన మొదలైందండి. సాతానుడు ఎంటర్ అయిపోయాడు. ప్రజలందరూ కూడా వచ్చి అహరోను అడుగుతున్నారు, మాకు దేవతను తయారు చేయి. ఇక ఆయన విసుక్కొని, సరేనా మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అన్నాడు. ఆ బంగారంతో ఒక దూడను తయారు చేసి, ఇదిగో మీ దేవుడు అనేసి. ప్రియమైన వాళ్ళరా, ఆలస్యం ఏమైంది? ఆత్మీయతను చంపేసింది. ఆలస్యము ఆత్మీయతను చంపేసింది అనేది అర్థం చేసుకోవాలి మనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 22వ వచనంలో ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండం 9:22. ఆ మేఘము నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణము చేయక తమ గుడాలు నిలిచిరి. అది ఎత్తబడ్డప్పుడు అంటే మేఘము ఆలస్యం చేసిందంటండి. ఇక్కడ మేఘం ఆలస్యం చేస్తే వారి ప్రయాణం ఆగింది, అంతే కదా. మేఘము ఆలస్యం చేస్తే ప్రయాణం ఆగింది. సో మేఘం ఆలస్యం చేయకూడదు. మేఘం అంటే దేవుడు పంపించేదే కదా. కనుక ఆ మేఘం ఉన్నంతసేపు వీళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రయాణం కూడా ఆగిపోయింది. ఆదికాండంలో 34వ అధ్యాయం 19 వచ్చిన ఇంకో మాట చూద్దాం. ఆదికాండం 34:19. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు, అంటే ఆలస్యం చేయలేదంట. ఎవరు ఆ చిన్నవాడు? షెకెము.
షెకేపు అనే అతను యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు. అంటే యాకోబు కుమార్తె ఎవరు? దీనా. దీనా విషయంలో షెకెము ప్రీతి గలవాడంట. ప్రీతి అంటే ప్రేమ. ప్రేమ కలిగాడు. అంటే ప్రేమ కలిగి ఉన్నందున, ఏమండి బాగా అర్థం చేసుకోండి మాట, ప్రేమ కలిగి ఉన్నందున అతను ఆలస్యం చేయలేక వెంటనే వాళ్ళ నాన్నకి చెప్పేశాడు, నాన్న నువ్వు పోయి దీనాను నాకు పెళ్లి చేయమని వాళ్ళని అడుగు. ఏమండి, ప్రేమించిన కారణాన ఆలస్యం చేయలేదు. నేను ప్రేమించాను ఆమెను, వెంటనే పెళ్లి చేసుకోవాలి, నాన్న నువ్వు పోయి అడుగు. వాళ్ళు పోయి అడిగారు. ఆ తర్వాత విషయం మనకు సందర్భం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, కేవలము ఆ షెకెము అనేవాడు హమోరు కుమారుడు యాకోబు కుమార్తె అయిన దీనా ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నాన్న వెంటనే పోయి మాట్లాడు, పెళ్లి చేసేయి. ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి జరగాలండి. చాలామంది ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు, టైం తీసుకుంటుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఈ లోపు ఏమవుద్దంటే వాడు పనికి మనలోడు అని తెలిసిపోద్ది, లేదా ఈ అమ్మాయి లేదు లోపం ఉందని తెలిసిపోద్ది. ఇక అంతే, వాళ్ళిద్దరు బ్రేకప్. ఇంక లేదు, బ్రేకప్. తర్వాత ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, ఆ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ జీవితంలో ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ గతంలో జరిగింది వచ్చినప్పటికి ఏమవుతుంది? ఇక సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఈ అమ్మాయి అబ్బాయిని అనుమానిస్తుంది, ఆ అబ్బాయి అమ్మాయిని అనుమానిస్తుంది. నీకు ఫ్లాష్ బ్యాక్లో ఇది ఇలా ఉందంట. ఇక్కడ ఏమంటున్నాడంటే, షెకెము ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇమ్మీడియట్గా ఆలస్యం చేయలేదు. సో ప్రేమలో ఆలస్యం ఉండకూడదు. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే నువ్వు ఆలస్యం చేయవు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేయవు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని యందు విశ్వాసంలో ఉండడానికి ఆలస్యం చేయవు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కార్యాల్లో వెనకడుగు వేయవు. దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుని సంబంధమైన పనులలో నీవు సంపూర్ణమైనటువంటి శక్తి కలిగి ఉంటావు. ఎందుకంటే ఇష్టం కదా, దేవుడు అంటే ఇష్టం నీకు. ఆ ఇష్టాన్ని బట్టి నువ్వు ఏం చేయడానికైనా ఇష్టపడతావు. నీకు దేవునికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తూ ఉంటావు. ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, మన ఇంటికి ఇష్టమైన వాళ్ళు వచ్చారు, ఏం చేస్తాం? వెంటనే మన దగ్గర ఉంది ఇది గబగబ పెట్టేస్తాం. మనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చే నిదానంగా స్లోగా. ఒకసారి మేము మా బంధువు ఇంటికి వెళ్ళాం. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు, మీరు రండి మా ఇంటికి రండి అని ఫోన్ చేస్తే, సరే మేము పెమ్మారెడ్డిపాలెం వెళ్తా అటు వస్తాంలే అని చెప్పాను. సరే మేము పలానగా ఇన్ని గంటలకు వస్తామని చెప్పాం. వాళ్ళు ఏం చేయాలా, ఆ లోపు మాకేమైనా వాళ్ళు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే ఆ లోపు సిద్ధపరచుకొని ఉండాలి. అవునా? మేము పోయి కూర్చొని 10 నిమిషాలు అయిన తర్వాత ఇక మేము బయలుదేరుతామంటే, ఉండండి పాలు తెప్పిస్తానంటున్నారు. ఏమండి, మమ్మల్ని రమ్మని టైం చెప్పి, మేము ఉండేదానికి కూడా పెద్ద టైం లేదు, మేము ఉండి వెళ్ళిపోతాం, పెమ్మారెడ్డిపాలెం వెళ్ళాలి అని అంటే, సరే రండి అని చెప్పి మేము తీరా 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇక లేచి బయలుదేరుతుంటే, ఉండండి పాలు తెప్పిస్తా. అది ప్రేమ ఉన్నట్టా లేనట్టా? ఏమండి, అది ప్రేమ ఉంటే నీవు దేవుని కాడికి పరిగెత్తుకొని వస్తావు. హల్లెలూయా. దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని ఆరాధన మీద ప్రేమ ఉంటే, దేవుని సన్నిధి పైన నీకు ప్రేమ ఉంటే నువ్వు పరుగులు ఎత్తుకొని వస్తావు, విశ్వాసంలో బలపడతావు, ఆత్మీయతలో ఎదుగుతావు. నాకు ఆత్మీయత అవసరం లేదండి అనవు. రేపు 7:30కి ప్రేయర్ ఉంది అంటే పెందల కాడ అన్ని సిద్ధం చేసుకొని వచ్చేస్తావు టయానికి. స్త్రీల మీటింగ్ అయినా, యూత్ మీటింగ్ అయినా, ఆదివారం అయినా, ఏదైనా పడతా ఉంటే నిదానంగా అడుగులు వేసుకొని సీమలు చంపుకుంటా వస్తూ ఉంటాం. దేవుని ప్రేమ ఉందా? ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ప్రేమను బట్టి అతను ఆలస్యం చేయలేదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 38వ వచనం.
ఆ, ఓకే. పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడవు చేయక మీరు ఆలస్యం చేయకుండా రండి పేతురు గారు అని కబురు పోయిందంట. ఎందుకు? తబిత అనే ఒక శిష్యురాలు జబ్బుపడి చనిపోయింది. ఆమె విషయమై పేతురు కబురు పోయింది. మనిషి అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు చూడండి, మనం ఆ పైన 37వ వచనంలో గమనిస్తే, ఆ దినములో ఎందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పొరండు పెట్టిరి. సో శవం శుభ్రం చేయబడి ఆడ ఉంది. అప్పుడు వాళ్ళు పేతురు కబురు పంపించారు. ఏమని? నువ్వు ఆలోచన చేయకుండా త్వరగా రా. ఏం చేయడానికి? చచ్చిపోయింది కదా తబిత. మరి ఏం చేయడానికి త్వరగా రమ్మన్నారు? వారి ఉద్దేశంలో ఆమెను సమాధి చేయడానికే ఉండొచ్చు. కానీ పేతురు వచ్చి ఏం చేశాడు? తబితను బ్రతికించాడు. హల్లెలూయా. అంటే ఆలస్యం చేయలేదు. ఆలస్యం అయితే మాకు తెలిసిన ఓ అబ్బాయికి ట్రైన్ యాక్సిడెంట్లో చెయ్యి కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయిన చేతినాడు వదిలేసి వాడిని తీసుకొచ్చారు హాస్పిటల్. నెల్లూరు అపోలో హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ అడిగాడా చెయ్యేదయా అని. ఆనే పడిపోయింది. ఒరే బావులారు తీసుకురంటారంటే వాళ్ళు సరే అప్పుడు వచ్చి తీసుకుని వచ్చి అప్పటికి ఆలస్యం అయిపోయింది. ఒకవేళ ఇన్ టైంలో తీసుకురాగలిగితే ఆ చేతిని అతికించారు. ఈరోజు వాడు చేయలేకుండా ఉన్నాడు. లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఇన్ టైం, ఆ టైంలోనే చేయాలి, ఆలస్యం చేయకూడదు. ఇక్కడ అందుకే వాడు చనిపోయింది ఇప్పుడే కదా. కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళని ఇమ్మీడియట్గా గుండె మీద కొట్టి మౌత్ ద్వారా బ్రీత్ తీస్తే బతుకుతారు. కొన్నిసార్లు అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి చాలా చోట్ల మెడికల్. సో ఇమ్మీడియట్గా వెంటనే చనిపోయిన వెంటనే కానీ ఆమెకు లేక ఆయనకు ఊపిరి ఇవ్వగలిగితే వాళ్ళు బతుకుతారు. మనం అనుకుంటాం మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అనిపించగానే మనకేమనిపిస్తుంది? ఇంకేముందిలే, చచ్చిపోయాడులే, ఇంక అయిపోయి సావకముందే మనం అనేస్తాం, ఇంకా లేదు, ఇంకా వేస్ట్, ఇంకా ప్రయత్నం చేయొచ్చు కదా, ఇంకా 4 రోజులు బతకడానికి ఏదైనా నువ్వు చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే, లేకపోతే వేరే వాళ్ళు చేయించేవాళ్ళు చేయించవచ్చు కదా. కనుక ఆలస్యం చేయకుండా ఆలస్యం చేయకుండా ఉంటే మనిషి బ్రతుకుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలను కడిగి వేసుకో. ఏమన్నారండి ఈడ? పౌలుకు చెప్పండి మాట. పౌలుకు చెప్పండి మాట. ఏమిటా మాట? నీవు ఆలస్యం చేయొద్దు. పౌలు దమస్కు మార్గంలో పడిపోయాడు. యేసు ప్రభు పిలుపుని అందుకున్నాడు. అతను అన్నయ్య దగ్గరికి తీసుకురాబడ్డాడు. అన్నయ్య ద్వారా స్వస్థత అందాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు ఆలస్యం చేయొద్దు, నువ్వు లేచి ఆయన నామమున బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది పాపాలు కడిగి వేసుకో. నీవు మారు మనసు పొందితే వెంటనే బాప్తిజం పొందు, నీ పాపాలు ఒప్పేసుకో. నీకు మనసు కలిగినప్పుడు ఆలస్యం చేయొద్దు. పాప క్షమాపణ విషయంలో ఆలస్యం వద్దు. బాప్తిజం విషయంలో ఆలస్యం వద్దు. బాప్తిజం తీసుకోవడానికి చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. సడన్గా పెళ్ళి కుదిరితే పెళ్ళి అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు? పెళ్ళికి ముందే కదా బాప్తిజం తీసుకోవాలా? ఒకవేళ బాప్తిజం లేకుండా ఉంటే పెళ్లి చేయరు కదా పాస్టర్ గారు. బయట వేరే వాళ్ళ పెళ్ళి అయితే జరుగుద్ది. క్రిస్టియన్ పాస్టర్ పెళ్లి చేయాలంటే బాప్తిజం తీసుకొని ఉండాలా? మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పెళ్లి కోసం బాప్తిజం అని కాదు, కానీ రక్షణ కోసం బాప్తిజం. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది పాపాలను కడిగి వేసుకో, ఆలస్యం చేయవద్దు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు.
పౌలు ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. అంటే తొందరపడుతున్నాను, ఆలస్యం చేయడం లేదు. ముందున్న వాటి కొరకు. వెనక ఉన్నాయి మర్చేసా. వెనక గతకాలంలో నాకేం జరిగిందో వదిలేసా. గతకాలం నేను పాపిని వదిలేసా. గతకాలంలో నాకు చాలామంది అన్యాయం చేశారు, వదిలేసా. గతకాలంలో నేను చెడ్డవాడిని, వదిలేసా. గతకాలంలో నాకు చాలా కీడు జరిగింది, వదిలేసా. అయిపోయింది. 2025 అయిపోయింది. ఇక 2025 రాదు. మరలా మనకు వచ్చేది 2026. వచ్చింది 2026. ఇది కొత్త సంవత్సరం కనుక గత సంవత్సరం కాదు ఇది. ఇప్పుడు నేనేం చేయాలంట? వేగిరపడుచు ముందున్న వాటి కొరకు పరుగెత్తాలంట. చూడండి 14 వచ్చిన అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవల్లని. ఎక్కడ పరిగెత్తున్నాను నేను? గురి వద్దకు. ఎక్కడ పాయింట్ ఉందో అక్కడికి, ఎక్కడ కేంద్రం ఉందో అక్కడికి, ఎక్కడ ప్రభు ఉన్నాడో అక్కడికి, ఎక్కడ ప్రభు రాజ్యం ఉందో అక్కడికి. లోక సంబంధమైన వాటికి అవి ఉంటే వాటి కోసం పరిగెత్తాం, అవి కాదట. ప్రభు గురి దగ్గరికి మనం పరిగెత్తాలి. వెనక ఉన్నవి మర్చిపోవాలి. పాతకాలంలో ఆలస్యం చేసేవాళ్ళం, ఇప్పుడు కొత్త కాలంలో ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే దేనికి మంచిది కాదు, దేనికి మంచిది కాదు. ఆలస్యం అనేటువంటిది విషంతో సమానం అని పెద్దలు అంటారు. కనుక ఆలస్యం అనేది వద్దు. మీరు పరిగెత్తండి, ముందుకు పరిగెత్తండి. ఏమండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. చర్చికి టైం అయిందని పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చర్చికి టైం అయిందని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. పర్లేదు, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎవరు లేరు అనుకున్నా, పరిగెత్తాడు. ఎందుకంటే నేను చూడలేదుగా. నేను లోపల ఉన్నాను, మీరు బయట నుండి వస్తున్నారు. నేను చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారేమో అనుకున్నాను నేను. పర్లేదు అంటే కొందరు, అందరు కాదులేండి, అందరు కాదు. నిదానంగా వచ్చేవాళ్ళు ఉంటారు, అడుగులు వేసుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు, పక్కన కబుర్లు ఆడుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ నెమ్మదిగా పోదాంలే అలా ఉంటారు. కానీ దేవుని దగ్గరికి ఆలస్యం అయిందంటే పరిగెత్తుకుంటూ రావాలి, రన్నింగ్. నేను ఉదయగిరిలో ఉన్నప్పుడు చూశాను, 2-3 చూశాను. ఎందుకంటే ఆ కిటికీలు ఇట్లా ఓపెన్ ఉంటాయి ఉదయగిరి చర్చిలో. ఆ బయట నుండి ఇటు నుండి వచ్చేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు నాకు ఆరాధన చేస్తున్నప్పుడు. ఆ సందులు అంటే నేను చూడాలని పరిగెత్తుకొని వస్తున్నారేమో నాకు తెలియదు, మొత్తానికి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. అది పరిగెత్తుకొని రావాలి. ఇక్కడ పౌలు కూడా అంటున్నమాట అదే, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అలాగే ఇంకో మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు ఏమండి ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. డోంట్ బీ లేట్, డు నాట్ డిలే. ఆలస్యం చేయొద్దు. ఈరోజే రక్షణ దినము, ఈరోజే మిక్కిలి అనుకూల సమయము. రేపు ఎప్పుడో వస్తుందని కాదు, రేపటి కోసం ఎదురు చూడొద్దు. రేపు ఏం సంభవించునో ఎవరికి తెలియదు, రేపేమవుతుందో తెలియదు. ధనవంతుడు ధాన్యాగారం పెట్టుకొని ఏమన్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. ఎందుకంటే గోడౌన్లో ఫుల్గా ధాన్యాగారంతో నింపబడింది, ధాన్యం ఉంది. ధాన్యం ఎంతో కాలం నాకు పనికి వస్తుంది అనుకున్నాడు. రేపు తింటాను నేను అనుకున్నాడు. తిన్నాడా? ఆ రాత్రి నీ ప్రాణము అయిపోయింది. రేపేదో చేయాలనుకుంటావు, చేయలేవు. రేపేదో చేయాలనుకుంటావు, చేయలేవు. ఓ సహోదరుడు ఉన్నాడు, పాతకాలపు డాక్యుమెంట్స్ కొన్ని కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ వైజాగ్లో తెలిసి మా బంధువుల విషయంలో
ఉంది, నా దగ్గర ఉంది, రేపు ఇస్తాను అన్నాడు. అది బయటకు వస్తే, ఆ పేపర్ బయటకు వస్తే ఆ 4 కుటుంబాలు కోటీశ్వరులు అయిపోతారు. అంతటి ప్రాపర్టీ అది. ఉంది, నేను వెతికాను, రాత్రి తీసిపెట్టాను, రేపు ఇస్తాను అన్నాడు. ఆ రాత్రి అతను చచ్చిపోయాడు. చనిపోయాక ఆయన భార్యను పోయి అడిగితే ఎక్కడ ఎతికినా కనపడలా. లేదు, ఇప్పటికీ డైలమా పరిస్థితి. అంటే రేపు ఇస్తాను, ఆ 4 కుటుంబాల వాళ్ళు రిచ్ అయిపోతారు, ఇక అంత ప్రాపర్టీ. కానీ ఆ రాత్రి అతను ఎందుకు చావాలండి? చూసారా, నెల్లూరు అల్లుడంట ఆయన. నెల్లూరుకు వచ్చాడంట. నెల్లూరుకు వచ్చి రిటర్న్, నేను నెల్లూరులో ఉన్నాను, వచ్చేస్తాను, ఈరోజు వచ్చేసి రేపు మీకు ఇస్తాను అన్నాడట. ఆ వచ్చాడు, రావడం హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఏ దినము ఏమి సంభవించునో మనకు తెలియదు. ఈరోజే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కీర్తనాకారుడు అంటాడు, 40వ కీర్తన 17వ వచనంలో, మన ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్నాం. 40వ కీర్తన 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే, నా దేవా ఆలస్యము. ఇప్పుడు దాకా మనం ఆలస్యం చేయొద్దని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు కీర్తనాకారుడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఆలస్యం చేయగాక అయ్యా అంటాడు. నిజమే కదా ఇది? మనం ఆలస్యం చేయకుండా వస్తే దేవుడు కూడా ఆలస్యం చేయకూడదంట. ఎందుకు ఆలస్యం చేయకూడదు దేవుడు? నా పరిస్థితి అయిపోయిందయ్యా, నేను శ్రమల పాలై దీనుడనయ్యాను, నేను అన్ని శ్రమలు ఎదుర్కొంటున్నాను, నన్ను ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. కనుక రక్షణకర్తవైన నీవు ఆలస్యం చేయద్దు, నేను వచ్చేసా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు దర్శనం పొందాక ఆలస్యం చేశాడా? ఆలస్యం చేయలేదు, వెంటనే వచ్చేసాడు, దేవుని దగ్గరకు వచ్చేసాడు. దేవుడు కూడా చెప్పాడు, నువ్వు వెంటనే బాప్తిజం పొందు, ప్రార్థన చేసుకో, వెళ్ళిపో, సేవలోకి వెళ్ళిపో, పలానా చోట పోయి యెరూషలేము పోయి చెప్పు అని చెప్పేసి దేవుడు. ఆలస్యం వద్దు, డోంట్ బి లేట్. గమనించండి, ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నేను శ్రమ పడుతున్నాను, బాధపడుతున్నాను, నా రక్షణకర్తవు నీవే, కాబట్టి ఆలస్యం చేయొద్దు. ఇంకో మాట 70వ కీర్తన 5వ వచనం, 70వ కీర్తన 5వ వచనం, ఇక్కడ కూడా ఇలాంటి మాటే ఉంది. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రా నాయన. నేను శ్రమల పాలయ్యాను, దీనుడనయ్యాను, నేను రక్షణ కావాలి, నాకు రక్షణ కోసం నువ్వు త్వరపడి రమ్ము, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. నేను వచ్చేసానయ్యా, నేను వచ్చేసా, త్వరగా వచ్చేసా, పరిగెత్తుకుంటూ వచ్చేసా, నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఆలస్యం చేయొద్దు, నువ్వు నన్ను రక్షించు. ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఎందుకండి? మానవాళిని రక్షించడానికి, మానవాళిని విమోచించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఈ మధ్య మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. ప్రభు మన కొరకే పుట్టాడు, మన కొరకే. కనుక ఆయన ఆలస్యం చేయలేదు. పరిస్థితులన్నీ అనుకూలమయ్యాక వెంటనే వచ్చేసాడు ఈ లోకానికి. ఆయన ఆలస్యం చేయలేదు, తగిన సమయంలో వచ్చాడు యేసు ప్రభు. భక్తుడు దావీదు తన కాలంలో తాను చేసిన పని విషయంలో, వాస్తవానికి దావీదు దేవునికి ప్రియమైన వాడు కదా, దేవునికి ఇష్టడు కదా, దేవునికి ప్రియమైన వాడు, ఇష్టడుగా ఉన్నవాడు, దేవా నువ్వు ఆలస్యం చేయగాకయ్యా అన్నాడంటే ఏం జరిగిందండి? దేవుడు అన్నాడు, నువ్వు ఆలస్యం చేయకుండా రా నా దగ్గరికి, నేను నిన్ను కౌగులించుకుంటాను, నిన్ను ముద్దు పెట్టుకుంటాను, నిన్ను ప్రేమిస్తాను బహుగా అని చెప్పాడు కదా. ఎందుకు అయ్యా నువ్వు ఆలస్యం చేయగాకు అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని అనుభవిస్తూ
దేవుడు ఈయన దాన్ని కూడా అనుభవించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించాలా, ఇవ్వని దాన్ని అనుభవించాడు. పరాయి వాని భార్యను తెచ్చిపెట్టుకున్నాడు. ఆమె భర్తను చంపేశాడు. లేనిపోని అన్ని కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆమె గర్భవతి అంటే భర్త ద్వారా అయింది అనిపించడానికి భర్తను పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్ని దురాగతాలు చేశాడు. ఆ పాపానికి పరిహారంగా దేవుడు తన ముఖాన్ని పక్కకు పెట్టేశాడు. ఇష్టపడలేదు. ఒరే, నేను నీకు కావాల్సినన్ని ఇచ్చాను కదరా, నువ్వెందుకురా అలా పరాయి స్త్రీ జోలి వెళ్ళావు, పరాయి వాని భార్య జోలికి వెళ్ళావు. సరే, వెళ్తే వెళ్ళావు, భర్తను చంపడం ఏంటిరా, భర్తను హతమార్చడం ఏంటి, భర్త పైన నింద వేయడానికి ప్రయత్నం చేయడం ఏంటి? అందుకే దావీదు ఇప్పుడు అడుగుతున్నా, అయ్యా ఆలస్యం చేయకయ్యా, ఆలస్యం చేయ, నేను తప్పే చేశానయ్యా, నేను తప్పే చేశాను, నా రక్షణకర్తవు నీవే, నాకు సహాయం నీవే, నీ ద్వారానే కదా నేను గొలియాతును చంపగలిగాను, సింహాన్ని ఎలుగుబంటిని నేను చంపగలిగాను, నీ ద్వారానే కదా. మరి ఈరోజు నీవు నాకు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? నేను తప్పు చేశాను కాదంటలేదు, నేను ఏ తప్పు చేయనప్పుడు నీవు నాతో ఉన్నావు. ఈరోజు నేను తప్పు చేశాను కాబట్టి నువ్వు ముఖం తప్పించావా, ముఖం పక్కకు తిప్పుకున్నావా? ఉదయ దయచేసి నా రక్షణకర్తవు నీవే, నా సహాయకుడవు నీవే, ఆలస్యం చేయొద్దు, రమ్ము అని ఆయన పిలుస్తున్నాడు. ప్రియా దేవుని సంగమా, వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ ఉదయము నువ్వు గుర్తు చేసుకోవాల్సింది, కొత్త సంవత్సరం గత సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం ఆలస్యం వద్దండి. మాకు ఆలస్యం వద్దు, మేము ఆలస్యం చేయం. ఏ విషయంలో కూడా, రక్షణ విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, ఆరాధన విషయాల్లో కానీ, మందిరానికి వచ్చే విషయాల్లో కానీ, పనులు చేసే విషయాల్లో కానీ ఎందులోనూ ఆలస్యం లేదు. మనకి పనులు జరగాలంటే ఇమీడియట్గా జరుగుతాయా? జరగవు. ఒక పని చేయాలంటే వారం రోజులు జరిగే పని సంవత్సరం పడుతుంది మనకి కదా, అందరూ తెలుసు ఆ సంగతి. ఎందుకని? డిలే డిలే డిలే, ఆలస్యం ఆలస్యం ఆలస్యం. చిన్న పనికి మనవాళ్ళు కూడా, కుర్రపిల్లకాయలు కూడా 10 మంది చేరతారు, అందులో పని చేసేది ఒకడే ఇద్దరే, మిగతా వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. 1 గంటలో అయ్యే పనిని 4 గంటలు చేస్తారు. మనందరం కూడా అంతే. అంటే ఉదాహరణ కోసం ఇవన్నీ చెప్తున్నాను నేను, అంతేగాని ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. ఉదాహరణ కోసం, అంటే మనం ఏమి ఆలస్యం చేస్తున్నాం, ఏ విషయాల్లో ఆలస్యం చేస్తున్నాం. నువ్వు ఏ విషయంలో ఆలస్యం చేయకూడదు, ఏ విషయంలోనూ ఆలస్యం చేయకూడదు. అది ఆత్మీయ విషయమైనా, అది సామాజిక విషయమైనా, అది ఆరోగ్య విషయమైనా, అది పొరుగువారి సంబంధమైన విషయమైనా, గ్రామ సంబంధమైన విషయమైనా, ఏ విషయమైనా కూడా డోంట్ డిలే, ఆలస్యం వద్దు. నువ్వు చేయాలనుకున్నావా చేసి, రావాలనుకున్నా వచ్చేయి, అంతే. ప్రభువు అదే కోరుకుంటున్నాడు. దినమంతా అక్కడ కూర్చొని ఆఖరికి ప్రభువే వచ్చి పొండ్రా అని ఆయన నెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆలస్యం వద్దు అనే ఒక నిర్ణయాన్ని ఈరోజు మనం తీసుకోవాలి. ఏ పని విషయంలో అయినా చేయాలనుకోండి. ఇప్పుడు అన్నం తినడానికి వెళ్తాం, ఆలస్యం చేస్తామా? టక 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 లాగి చేస్తాంగా. టిఫిన్ చేయాలా, ఆలస్యం చేస్తామా? ఏదైనా చేయాలా, అది గబగబ అయిపోతాయి. మనకి ఇష్టమైన గబగబ అయిపోతాయి, ఇష్టం కానీ మాత్రం ఆలస్యం అవుతుంటాయి. ఆత్మీయంగా మనం ఎదగాలంటే ఆలస్యం వద్దు. ప్రార్థన చేద్దాం. జీవం గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఆలస్యం చేయకు అనే అంశాన్ని ఈరోజు మా మధ్య ఉంచావు. అవును నాయన, ఈ లోక సంబంధమైన విషయాల్లో కానీ, ఆత్మీయ సంబంధ విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధ విషయాల్లో కానీ, సమాజ సంబంధ విషయాల్లో కానీ, ఆలయ సంబంధ విషయాల్లో కానీ మేము ఆలస్యం చేయకూడదు అని నేర్పించేవయ్యా. ఆనాడు ఇశ్రాయేల్లో 7 గోత్రాల వారు ఆలస్యం చేశారు. అందుకే యెహోషువ అడుగుతున్నాడు, మీరెన్నాళ్ళు ఆలస్యం చేస్తారు, ఎన్నాళ్ళు తడవు చేస్తారు? అవును తండ్రి, ఆలస్యం చేయడం క్రమము కాదు. నీవిచ్చిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ప్రభా. నీవిచ్చిన ఆత్మీయ స్థితిని స్వతంత్రించుకోవాలి. నీవిచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. నీవిచ్చినటువంటి ప్రతి విధమైన మేలును మేము స్వీకరించగలగాలి ప్రభు.
ఆ తీసుకునే విషయాల్లో మేము ఆలస్యం చేస్తే తద్వారా ఫలితం శూన్యమని మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆయన దయచేసి సహాయం చేయమని, నీ వాక్యాన్ని మా అందరి కొరకు దీవించమని, ఈ వాక్యపు వెలుగులో మేమందరం మార్చబడడానికి, ఈ వాక్యపు వెలుగులో మేమందరం కూడా సరిచేయబడడానికి, ఆలస్యం అనేదానికి తావు లేకుండా పరుగెత్తే విధానంలో, వేగిరపడే విధానంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.